వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సినిమాని ఎంత పక్కగా ప్లాన్ చేసినా మధ్యలో వచ్చే ట్విస్ట్లు రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎంత టార్గెట్ ఓరియంటెడ్ గా వర్క్ చేసినా అనుకున్న డేట్ ని రీచ్ అవ్వడం కష్టం. ప్రెసెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లోని ఇరుక్కుపోయింది ఓ పాన్ ఇండియా మూవీ. ఏప్రిల్లో రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ లో కొత్త టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ భారీగా కనిపిస్తూ ఉండడంతో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. షూటింగ్ మొదలవడానికి ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది దేవర యూనిట్. ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అని ప్రకటించింది. అంటే అటు ఇటుగా 70 రోజులు మాత్రమే టైం ఉంది. ఇలాంటి సమయంలో దేవర రిలీజ్ డేట్ మారుతుంది అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అందుకు 2-3 కారణాలను హైలైట్ చేస్తున్నారు క్రిటిక్స్. దేవర మెడపై ఇప్పుడు 3 కత్తులు వేలాడుతున్నాయి. ఒకటి, షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సైఫ్ అలీ ఖాన్ హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. హాస్పిటల్లో చేరితే సర్జరీ చేశారు డాక్టర్స్. దీంతో దేవర షూటింగ్ కి బ్రేక్ వేయాల్సి వచ్చింది. తీవ్రమైన గాయం కాకపోయినా విశ్రాంతి డిమాండ్ చేసే ఆపరేషన్ కావడంతో సైఫ్ పోర్షన్ పెండింగ్ లో పడే ఛాన్స్ ఉంది. ఇక పాటల పంచాయతీని ఎటూ తేల్చడం లేదు అనిరుద్. షూటింగ్ పనులు పక్కన పెట్టి మ్యూజిక్ కోసం పదే చెన్నై వెళ్లే పరిస్థితిలో దర్శకుడు కొరటాల శివ లేడు. అనిరుద్ హైదరాబాద్ వస్తేనే పని శరవేగంగా పూర్తవుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సింది. మరోవైపు ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ప్రథమార్ధంలో జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే దేవర విడుదల కొంచెం వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి దేవర టీం ఏం చేస్తుందో చూడాలి. దర్శకులు సినిమా ఓపెనింగ్ రోజే ఓ డేట్ అనౌన్స్ చేసి ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం పాత పద్ధతి. ప్రాజెక్ట్ స్పాన్ పెరుగుతున్న కొద్దీ రిలీజ్ డేట్ ని హోల్డ్ లో పెట్టడం నయా ట్రెండ్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కే ఓటేస్తున్నారు కోలీవుడ్ డైరెక్టర్స్. ఎంత పెద్ద సినిమా తెరకెక్కిస్తున్నా అన్ని పనులు పూర్తయ్యాకనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తామంటున్నారు. లోకేష్ కనగరాజ్ లియో మూవీ స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన దర్శకుడు. కానీ దాన్ని అందుకోవడం కోసం నానా తంటాలు పడ్డాడు. చెప్పిన డేట్ కి సినిమాని రిలీజ్ చేసిన అవుట్పుట్ పై దాని ఎఫెక్ట్ పడింది. అందుకే రజనీకాంత్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ఫైనల్ కాపీ చేతికొచ్చే వరకు రిలీజ్ డేట్ ని ప్రకటించనని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నాడు. లోకేష్ పద్ధతినే ఫాలో అవుతోంది కంగువ టీం. ఇప్పటికే సూర్య పార్ట్ షూటింగ్ పూర్తయింది. బాబీ డియోల్ సీన్స్ తో పాటు మరికొంత భాగాన్ని చిత్రీకరించాలి. అదంతా పూర్తయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ పనులున్నాయి. ఇవన్నీ కంప్లీట్ కావడానికి మరికొంత టైం పడుతుంది. అందుకే కంగువ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం లేదు శివ. అన్ని పనులు పూర్తయి ప్రమోషన్ కి సూర్య రెడీ అయితే అప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలని చూస్తోంది కంగువ యూనిట్. విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ని 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. గ్రాఫిక్ వర్క్ తో పాటు కొన్ని సీన్స్ ని రీషూట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయడంతో అన్ని విషయాలను క్యాల్కులేట్ చేసుకుని రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి సినిమా ఓపెనింగ్ రోజే ఓ డేట్ అనౌన్స్ చేసి ఆ తేదీకి పక్కాగా ప్రాజెక్ట్ రిలీజ్ చేయడం అనేది పాత పద్ధతి. ప్రాజెక్ట్ స్పాన్ పెరుగుతున్న కొద్దీ నిదానంగా రిలీజ్ డేట్ ని ఫైనల్ చేయడం అనేది నయా ట్రెండ్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఫాలో అవుతున్నారు కోలీవుడ్ మేకర్స్.